గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను నా చేతులతో కొన్ని వందల శవాలను ధర్మస్థలిలో అనేక చోట్ల పూడ్చాను. అందులో అండర్వేర్ లేని మహిళలు, బడికి వెళ్లే అమ్మాయిల శవాలు కూడా ఉన్నాయి. ప్రాణభయంతో ఆ పని చేశాను. నిజం చెప్పాలని బయటకొచ్చాను. అవి ఎక్కడున్నాయో మీకు చూపిస్తాను. ఎవరు చేశారో చెప్తాను. మీరు నా మాటలు నమ్ముతారో లేదో. నేను ఒక శవాన్ని పూడ్చిన చోట తవ్వి ఆ ఎముకల ఫోటోలు మీ ముందు పెడుతున్నాను. ఒకవేళ నన్ను ఎవరైనా చంపేస్తే ఆ నిజం నాతో ఆగకూడదు కాబట్టి కారకుల పేర్లను నేను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టు న్యాయవాదికి ఇస్తున్నాను. కావాలంటే నాపై నిజ నిర్ధారణ పరీక్షలు కూడా చేసుకోండి. నేను చెప్పింది తప్పైతే ఏ చర్యకైనా నేను సిద్ధం. కానీ దయచేసి దీనిపై చర్యలు తీసుకోండి. భారతదేశాన్ని ఉలిక్కి పడేలా చేసినటువంటి ఫిర్యాదు ఇది. జూలై 3న కర్ణాటకలోని మ్యాంగ్లూరులో దగ్గరలోని దక్షిణ కన్నడ జిల్లా పరిధిలోని ధర్మస్థల పోలీస్ స్టేషన్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదులోని మాటలివి. తాను ధర్మస్థలిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశానని చెప్పుకుంటూనే ఇప్పుడు కర్ణాటక వారు భీమా అని పిలుచుకుంటున్నారు ఆ వ్యక్తిని. న్యాయవాదులు ఆయన్ను రహస్య ప్రదేశంలో ఉంచి పేరు అట్లాగే ఆయన మొహం కనబడకుండా ఇతర వివరాలు బయటకి రాకుండా చాలా భద్రంగా చూసుకుంటున్నారు. దానిపై కర్ణాటక ప్రభుత్వం విచారణ కోసం ఒక సిట్ని కూడా ఏర్పాటు చేసింది. సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. వారు ఆ భీమాను దాదాపుగా 5 గంటల పాటు విచారించారు. ఆయన చెప్పినటువంటి ప్రదేశాల్లో తవ్వకాలు కూడా స్టార్ట్ చేశారు. కూలీలు, చిన్న యంత్రాలు, పోలీసులు, వాసన పసిగట్టే జాగిలాలు అంటే కుక్కల్ని కూడా ధర్మస్థల పరిసరాల్లో మృతదేహాల కోసం తవ్వకాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ వ్యక్తి మాటలు విని ఈ దేశమంతా ఆశ్చర్యపోయింది. కానీ కర్ణాటక వాసులు పెద్దగా అసలే షాక్ కాలేదు. ఎందుకంటే తులు ప్రాంతంలో కానీ కర్ణాటకలోనూ ధర్మస్థల గురించి అటువంటి ఎన్నో భయానక కథల గురించి అప్పటికే చాలామంది కర్ణాటక వాసులు విన్నారు, చూశారు కూడా. ఈ గుర్తు తెలియని వ్యక్తి రాసినటువంటి ఫిర్యాదులో ఒళ్ళు గగ్గురు పొడిచే భయంకరమైన ఆరోపణలు చాలా ఉన్నాయి. దాని గురించి తెలుసుకునే కంటే ముందు అసలు ధర్మస్థల చుట్టూ ఉన్న నేరారోపణలు అట్లాగే చరిత్ర ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మస్థల ఒక పుణ్యక్షేత్రం. దాని పక్కనే ఆనుకుని ఉజిరే అనే మరో ఊరు ఉంటుంది. ఈ 2 ఊళ్ళ చుట్టుపక్కల అడవి లాంటి ప్రాంతాలు, నేత్రావతి నది అనే చిన్న నది కూడా ఉంటుంది. అక్కడ ఘోరమైన నేరాలకు దశాబ్దాల చరిత్ర ఉందని స్థానికులు చెప్తూ ఉంటారు. వేదవల్లి అనే టీచర్ ధర్మస్థలిలో ఉండేవారు. ఆమె భర్త ఒక డాక్టర్. ఆమెకు హెడ్ మినిస్ట్రెస్గా రావాల్సినటువంటి ప్రమోషన్ రాలేదు. ఆమె కోర్టుకు వెళ్ళి ప్రమోషన్ తెచ్చుకున్నారు లీగల్గా. గతంలో ఆమె ప్రమోషన్కు అడ్డం పడిన అక్కడి స్థానిక ప్రముఖులు కొందరు దీన్ని సహించలేకపోయారు. దాంతో ఆమె భర్త ఇంట్లో లేనప్పుడు ఆమెను బాత్రూంలో తగలబెట్టేశారు. భర్త ఫిర్యాదు చేయడానికి స్టేషన్కి వెళ్తే భర్తపైనే కేసు పెట్టారు పోలీసులు. కోర్టు భర్తను నిర్దోషిగా విడుదల చేసేసింది. కానీ అసలు దోషులు ఎవరు ఇప్పటికీ కూడా తేలలేదు అంటూ దాదాపుగా 45 ఏళ్ల నాటి నేరాల గురించి మహేష్ శెట్టి తిమ్మరోడి అట్లాగే గిరీష్ మట్టెనవార్ అనే వ్యక్తులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. వీరు ధర్మస్థల నేరాల బాధితులకు న్యాయం కోసం చాలా కాలంగా పోరాడుతున్నటువంటి వ్యక్తులు. ఇప్పటికీ కూడా ధర్మస్థల వాసులకు వేదవల్లి గుర్తున్నారు. ఆమె తమను కాదని కోర్టుకు వెళ్ళడం సహించలేని కొందరు పెద్దలు ఈ పని చేశారని స్థానికులు ఇప్పటికీ కూడా స్పష్టంగా చెప్తున్నారు. తన భార్యను చంపిన వారి పేర్లను ఆమె భర్త బతికి ఉన్నప్పుడు చాలా ఓపెన్గానే చెప్తూ ఉండేవారు.
కర్ణాటక సోషల్ మీడియాలో ఆమె భర్త వీడియో ఆ పేర్లతో సహా తిరుగుతూ ఉంటుంది ఇప్పటికీ కూడా. పద్మలత అనే ఇంకో మహిళ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. పద్మలత అనే 17 ఏళ్ల మలయాళీ అమ్మాయి ఇంటర్ PUC చదువుతోంది. ఆమె తండ్రి కమ్యూనిస్టు పార్టీ తరఫున ధర్మస్థల పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు. సరిగ్గా ఆ రోజుల్లోనే, అంటే ఇది 1986 డిసెంబర్లో కాలేజ్కి వెళ్ళినటువంటి ఆ అమ్మాయి ఇంటికి రాలేదు. పోలీసులు లోతుగా విచారణ కూడా చేశారు. 56 రోజుల తర్వాత నేత్రావతి నది ఒడ్డున శవం దొరికింది. బట్టలు లేవు, శరీరం ఎముకల గూడ్లా పూర్తిగా మారిపోయింది. ఆందోళనలు జరిగాయి, అయినా కేసులో ఎలాంటి పురోగతి లేదు. అసలైన దోషులు తేలలేదని ఆమె కుటుంబం ఇప్పటికీ ఆరోపిస్తోంది. సాధారణంగా అయితే ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే దహనం చేస్తారు, కానీ ఆమెను పూడ్చిపెట్టారు తండ్రి. ఒకవేళ భవిష్యత్తులో పోలీసులు ఆమె మరణంపై విచారణ చేస్తే సాక్ష్యం ఉండాలని అలా చేశారు. తర్వాత ఆయన కూడా చనిపోయారు. ఇది జరిగి దాదాపు 4 దశాబ్దాలు, అంటే 38 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ ఆ సమాధిని ఎవరూ తవ్వలేదు, కేసు తెరవలేదు, న్యాయం జరగనూ లేదు. పద్మలత గురించి ధర్మస్థల పక్కనే ఉన్నటువంటి ఉజిరే గ్రామాల్లో చాలా మంది ఈ కథ అంతా అక్షరం పొల్లుపోకుండా ఇప్పటికీ కూడా చెప్తూ ఉంటారు. మా సోదరి కాళ్ళు చేతులు తాళ్లతో కట్టేసున్నాయి. కేసు దర్యాప్తుకు అవసరమవుతుందని శవాన్ని మా నాన్న ఖననం చేశారు. నా చెల్లి నోట్లో ముందు దంతాలు లేవని మృతదేహాన్ని చూసిన నా అత్త కూడా చెప్పింది. విచారణ కోసం పోరాటం చేసిన మా నాన్నను చంపే ప్రయత్నం కూడా చేశారు. చుట్టాలను మా ఇంటికి రానిచ్చేవారు కాదు. సో ఎన్నికల్లో నిలబడ్డంతో పాటు ఒక ఎస్టీ కుటుంబాన్ని పరిహారం లేకుండా వెళ్ళగొడితే దానిపై నిరసన తెలిపినందుకు మా నాన్నపై ఇక్కడి పెద్దలకు కోపం వచ్చింది. వారే ఇలా చేయించారు, పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేస్తే ఇప్పటికైనా నిజం బయటపడుతుంది అంటూ పద్మలతకి సంబంధించిన సోదరి చంద్రావతి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇంకో కథ. MBBS మొదటి ఏడాది చదివే అమ్మాయి అనన్య భట్ స్నేహితురాళ్లతో కలిసి ధర్మస్థల వెళ్లారు. ఆ తర్వాత అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. తల్లి సుజాత భట్ ధర్మస్థల వచ్చి కూతురి కోసం వెతకడం స్టార్ట్ చేసింది. తన కూతురు గురించి వాకప్ చేస్తుంటే స్థానికుల సమాధానం విని ఆమె చాలా ఆశ్చర్యపోయారు. ఇక్కడ వెతకండి, ఇక్కడ ఇదంతా మామూలే అనేవారు. బెత్తనగుడి పోలీసులు అసలు ఫిర్యాదే తీసుకోలేదని సుజాత భట్ ప్రధాన ఆరోపణ. నీ కూతురు ఎవరితోనో వెళ్ళిపోయి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. తర్వాత నేరుగా ఆ ఊరిలోని పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాను. మాకు ఇదే పనా, నువ్వే చూసుకో అన్నారు. నేను అక్కడే గుడి బయట కూర్చున్నాను. ఆ రోజు సాయంత్రం 7 గంటలకు 3 మనుషులు నా దగ్గరికి వచ్చి మీ అమ్మాయిని చూపిస్తాం అని నన్ను తీసుకువెళ్ళి కళ్ళకు గంతలు కట్టి ఒక చోట కుర్చీలో కట్టేశారు. ఎవరో వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే ప్రాణాలకు ప్రమాదం అంటూ కూడా హెచ్చరించారు. నేను నా కూతురు గురించి అడగగానే వెనక నుంచి నా తలపై బలంగా కొట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు అసలు గుర్తు కూడా లేదు. నేను 3 నెలల తర్వాత బెంగళూరులోని ఆసుపత్రిలో కళ్ళు తెరిచాను. ఆసుపత్రికి ఎవరు తీసుకొచ్చారో, బిల్లు ఎవరు కట్టారో కూడా నాకు తెలియదు. డిశ్చార్జ్ చేశాక మ్యాంగ్లూరులోని సొంతింటికి వెళ్తే లోపలంతా కాలిపోయి ఉంది. మా దుస్తులు కానీ, అమ్మాయి దుస్తులు కానీ, నా రికార్డ్స్ కానీ, మా అమ్మాయి రికార్డులు కానీ పూర్తిగా తగలబడిపోయాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. వారం రోజుల పాటు రోడ్లపై తిరిగానంటూ చెప్పారు అనన్య భట్ తల్లి సుజాత భట్. ఆమెకు బహుశా 70 ఏళ్ల వయసు ఉంటుంది. కోల్కతాలో CBIలో స్టెనోగ్రాఫర్గా చేశానని ఆమె చెప్తున్నారు. తాజాగా 100 మందిని పూడ్చానన్న వ్యక్తి వార్తలు చూసి ఈమె మళ్ళీ ధర్మస్థల వచ్చారు. తన కూతురు అస్థికలు దొరికితే DNA పరీక్ష చేసి వాటిని తనకు అప్పగించాలని ఆమె ప్రాధేయపడుతున్నారు. బ్రాహ్మణ పద్ధతిలో నేను నా కూతురికి అంత్యక్రియలు చేసుకుంటాను.
నాకు కనీసం ఆతృప్తైనా మిగిల్చండి. అవతలి వారు చాలా పెద్దవారు, నేను వారితో పోరాడలేను, వారికి ధనబలం ఉంది, నాకు డబ్బు లేదు, జనం లేరు, కొందరు నాకు మద్దతు ఇస్తున్నారు, వారి కారణంగానే నేను ఇక్కడి వరకు రాగలిగాను. లాయర్లు నాకు చాలా సాయం చేస్తున్నారు, నేను 20 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను, దయచేసి నా కూతురు అస్థికలు ఇప్పించండి అని కన్నీటితో వేడుకుంటున్నారు ఆమె. ధర్మస్థల ప్రాంతానికి చెందినటువంటి ఒక యువతి ఇంటర్ PUC 2వ ఏడాది చదువుతూ ఉండగా లైంగిక దాడికి గురై హత్యకు కూడా గురైంది. 2012 అక్టోబర్ 10న దుస్తులు లేని, శరీరం అంతా గాయాలతో ఉన్న శవం దొరికింది. ఆమెపై చాలా మంది లైంగిక దాడి చేశారని, ఆ శరీరం చూసిన ఎవరైనా చెప్పగలరు అని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఆమె కేసు విచారణలో చాలా నిర్లక్ష్యం ఉందని కుటుంబ సభ్యులు గాని, స్థానికులు గాని ఆరోపిస్తున్నారు. సంతోష్ రావే నిందితుడని పోలీసులు చెప్పారు. 9 ఏళ్లు జైల్లో ఉన్న తర్వాత 2023లో ఆయన నిర్దోషి అని కోర్టు వదిలేసింది. అసలు ఆ సంతోష్ రావుకి ఈ నేరానికి అసలు సంబంధమే లేదని స్థానికులు కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ చెప్తున్నటువంటి మాట. కానీ అసలు నిందితుడు ఇప్పటికీ దొరకలేదు. ఈ కేసు మొత్తం కర్ణాటకను కదిలించడమే కాదు, ధర్మస్థల నేరాల చరిత్రలో కీలకంగా నిలిచింది. ఆ 17 ఏళ్ల అమ్మాయి తాత వివరంగా మాట్లాడుతూ, ఇది ఇవాల్టి విషయం కాదు, వాళ్ళు పోలీసుల గురించి పట్టించుకోకుండా హత్య చేసిన వారిని రోడ్డు పక్కనే పాతేశారు. నాకు పక్కాగా తెలుసు, ఆ శవాలు పూడ్చిన వారు ఒకరు కాదు, చాలా మంది ఉన్నారు. వారు నాతోనే స్వయంగా ఇవాళ ఒక హత్యకు గురైన ఓ వ్యక్తి శవాన్ని పూడ్చామంటూ కూడా చెప్పారు. వారంలో 2-3 ఘటనలు జరిగేవి, ఎన్నో లెక్కలు చెప్పలేవు. అప్పట్లో టాయిలెట్లు లేక అడవిలోకి వెళ్ళేవాళ్ళం. అప్పుడు అడవి పందులు శవాలను పూడ్చిన చోట తవ్వేవి, ఎముకల గూళ్ళు బయటపడేవి. పంచాయతీ వారు శవాలు పూడ్చారంటూ కొత్తగా ఒక వాదన తెస్తూ ఉన్నారు కొందరు. ఇప్పుడు పంచాయతీ గురించి మాట్లాడేవారు అసలు అప్పుడు పుట్టనే లేదు. మేము అతన్ని దేవుళ్ళ చూసేవాళ్ళం, దూర ప్రాంతం నుంచి దర్శనానికి వచ్చిన ఎందరికో అన్యాయం జరుగుతుంది అంటూ వాళ్ళ తాత చెప్పుకున్నటువంటి పరిస్థితి. నా మనవరాలి గురించే కాదు, అసలు ఏ అమ్మాయికి అలా జరగకూడదు. నా మనవరాలి గురించి అడిగినందుకు నా దుకాణాలు లాక్కున్నారు. దేవుణ్ణి, అమ్మవారినే నేరుగా అడిగాను న్యాయం కావాలని. దేవుడు, అమ్మవారు న్యాయం చేస్తారని ఇప్పటికీ కూడా ఆశిస్తున్నారు. ధర్మస్థల వరకు వచ్చిన ఒక మంత్రి మా ఇంటికి వస్తానని అన్నారు, కానీ ఇప్పటికీ రాలేదు. ఎవరు ఆపారు అతన్ని? అంతా మన కళ్ళ ముందే జరుగుతుంది కదా, ఎవరు అనేది అందరికీ తెలుసు కదా. నేను సాక్ష్యం ఇస్తాను అంటూ ఒకరు ముందుకొచ్చారు, కానీ పోలీసులను ఆపుతుంది అసలు ఎవరు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్. లైంగిక దాడి బాధితురాలు కాబట్టి ఆమె పేరు కానీ, కుటుంబ సభ్యుల పేర్లు కానీ, ఫోటోలు కానీ ఎవరు ప్రచురణ చేయట్లేదు ఆర్ బయట పెట్టట్లేదు. కానీ కర్ణాటకలో ప్రతి ఒక్కరికి ఈమె గురించి తెలుసు. ధర్మస్థలిలో ఎక్కడ చూసినా ఆమె ఫోటో కనిపిస్తూ ఉంటుంది. ఆమె ఇంటికి వెళ్లే దారి అంటూ బోర్డులు కూడా కనిపిస్తాయి. 2012లో ఈ కేసు కర్ణాటకను పూర్తిగా కలిచివేసింది, కుదిపేసింది. ఎందరో ఈ అమ్మాయి న్యాయం జరగాలంటూ ఆందోళన కూడా చేశారు, ఇంకా కూడా చేస్తూనే ఉన్నారు. ఆమె ఇంటి దగ్గరలో ఒక విగ్రహం కూడా పెట్టారు. ధర్మస్థల మందిరానికి వెళ్లే కన్నడిగులు ఎవరైనా సరే ఆమె ఇంటికి వెళ్ళి ఆమె తల్లిని కలిసి సంతాపం చెప్తుంటారు. ఇప్పటికీ కూడా ఆమె విగ్రహం ఉన్న చోటును దాదాపు గుడిలా పూర్తిగా మార్చేసి ఇప్పటికీ పూజిస్తున్నారు. ఆమె గురించి సమీర్ అనే యూట్యూబర్ చేసినటువంటి వీడియోకు 2 కోట్ల వ్యూస్ వచ్చాయి, కానీ దాన్ని ఆయన తొలగించాల్సినటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారు. ఈ కేసులో కీలక సాక్ష్యాలు కూడా హత్యకు గురయ్యారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ కేసులో ఒక కన్నడ ఛానల్లో బహిరంగంగా ధైర్యంగా మాట్లాడినటువంటి ఒక వ్యక్తిని ధర్మస్థల వాసులు హీరోలాగా స్వాగతించినటువంటి వీడియోలు కూడా ఇప్పటికీ వైరల్గా మారిపోయాయి. ఇక్కడ మాట్లాడుతున్నవి మనం కేవలం 4 మహిళల గురించి. తాను 100 శవాలు పూడ్చానంటూ ముందుకు వచ్చినటువంటి వ్యక్తికి ఇక్కడ చెప్పిన అనన్య భట్, 17 ఏళ్ల అమ్మాయి వేదవల్లి, పద్మలత కేసులకి అసలు సంబంధమే లేదు. ఇది పూర్తిగా కొత్తవి. ఇలా చెప్పుకుంటూ పోతే ధర్మస్థల చుట్టూ అసహజ మరణాలు, దారుణమైనటువంటి లైంగిక దాడుల కథలు ఎన్నో వినిపిస్తున్నాయి.
దశాబ్దాల నుంచి ధర్మస్థలిలో వందల మంది మహిళలపై లైంగిక దాడులు, హత్యలు, మగవారి హత్యలు జరిగాయనేది స్థానికులు చెప్తున్నటువంటి స్పష్టమైనటువంటి మాట. కానీ ఈ మాట సాక్ష్యాలు లేకుండా చెప్తున్నటువంటిది అసలే కాదు. ధర్మస్థల, ఉజిరే గ్రామాల్లో 2001 నుంచి 2011 మధ్యలో సంభవించిన అసహజ మరణాలు 452 అని బెల్తంగడి పోలీసులు ఇచ్చిన ఆర్టీఐ రిప్లైలో ఉంది. అందులో 96 మరణాలు మహిళలవే. ఇవన్నీ పోలీసుల దృష్టికి వెళ్ళిన అసహజ మరణాలు. అవి ఆత్మహత్యలు, హత్యలు లేదా ప్రమాదాలు కూడా కావచ్చు. కానీ మొత్తం పోలీస్ స్టేషన్ పరిధి కూడా కాకుండా కేవలం 2 గ్రామాల్లో అన్ని అసహజ మరణాలు జరగడం ఆశ్చర్యం అంటున్నారు ఆర్టీఐ దాఖలు చేసినటువంటి ఒక వ్యక్తి ఆర్ నాగరిక సేవా ట్రస్ట్ వారు చెప్తున్నటువంటి మాట. ధర్మస్థలలో ఆత్మహత్య చేసుకుంటే మోక్షం వస్తుందని ఒకటి ఏదో పుట్టించారు. కానీ అలాంటిది ఏమీ లేదు అని చాలా మంది చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ఒక ముఠా ఉంటుంది. జంటగా వచ్చిన వారిలో బాగున్న వారిని గుర్తించి ఆ జంటను వేరు చేసి స్త్రీపై లైంగిక దాడి చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏం చేస్తారో నేను చెప్పాల్సిన అవసరమే లేదు, మీకే ఇప్పటి వరకు అర్థమై ఉంటుంది. దానికి డి గ్యాంగ్ అని పేరు. ధర్మస్థలిలోని కొందరు పెద్దల అండదండలు వారికి స్పష్టంగా ఉన్నాయి. మొత్తంగా వారు చేసే అరాచకాల వల్ల ఈ ప్రాంతానికి ధర్మస్థల రిపబ్లిక్ అనే పేరు పెట్టారు అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, తాజాగా లొంగిపోయినటువంటి వ్యక్తి తాను స్వయంగా పూడ్చానని చెప్తున్న వందల శవాలు కూడా ఈ 452 లెక్కలోనివి కాదు. అవి అసలు పోలీసుల రికార్డుల్లోనే లేవు. ఈ అసహజ మరణాలపై కర్ణాటక ప్రభుత్వం నియమించినటువంటి ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ వయలెన్స్ అగేన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ కమిటీ అధ్యక్షుడు ఉగ్రప్ప విచారణకు ఆదేశించారు పూర్తిగా. ఆ నివేదిక ప్రస్తుత పరిస్థితి గురించి ఎవరికీ కూడా తెలియదు. అయితే 2012 నాటి 17 ఏళ్ల అమ్మాయి ఘటన తర్వాత కర్ణాటకకు చెందినటువంటి లాయర్స్, డిజిటల్ మీడియా, యూట్యూబర్స్, ప్రజా హక్కుల సంఘాలు కావచ్చు, హిందుత్వ సంఘాలు ఈ ఘటనలపై పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశాయి. రాష్ట్రం మొత్తం కదలడం, 2012 తర్వాత ధర్మస్థలిలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని వారంతా చెప్తున్నారు. అయితే పాత నేరాలతో పాటుగా అక్కడ జరిగే అనేక చట్ట వ్యతిరేక అంశాలపై విచారణ కోసం వారిప్పుడు పట్టుబడుతున్నారు. వారంతా ఒక వ్యక్తి, ఒకే కుటుంబం, ఒకే సంస్థ వైపు తమ వేళ్లని చూపిస్తున్నారు. కోర్టు ఉత్తర్వుల వలన ఆ వ్యక్తి లేదా కుటుంబం పేరు వివరాలు మేమిక్కడ రాయటం లేదు. ఈ ఆరోపణలపై వారిని సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికి కూడా వాళ్ళు అందుబాటులోకి రాలేదు అనే వాదన కూడా ఒకటి వినిపిస్తోంది. సో హత్యలు తగ్గినప్పటికీ తమపై నిరసనలకు దిగేవారిని ధర్మస్థల పెద్దలు వదలరు, ఏదో రకంగా వేధిస్తారు అని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి తనుష్ శెట్టి అనే విద్యార్థి సంఘ నాయకుడు కూడా ఈ తరహా ఆరోపణలే చేస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ నేరాలు, అత్యాచారాలు, భూ ఆక్రమణల గురించి వింటూ పెరిగాను. 2012 నాటి 17 ఏళ్ల అమ్మాయి ఘటన కావచ్చు, నేరం చేసిందెవరో తేలాలన్న ఆందోళనలో కూడా నేను అందులో కూడా పాల్గొన్నాను అన్నటువంటి మాట చెప్తున్నారు. ఇక్కడ శక్తివంతమైన వ్యక్తులపై నేను సోషల్ మీడియాలో ఆందోళన కూడా స్టార్ట్ చేశాను, ఎందుకంటే మీడియా దాన్ని కవర్ చేయడం లేదు అనేటువంటి మాట కూడా చెప్తున్నాడు. సో 3 నెలల క్రితం నాకు ఒక మెసేజ్ వచ్చింది, త్వరలో నీకు యాక్సిడెంట్ జరగబోతోంది అంటూ ఒక మెసేజ్. 2 నెలల క్రితం నేను బైక్ పై వెళ్తుండగా ఆటో ఢీ కొట్టింది. నీ ప్రమాదం నేను కల్లారా చూశాను, ఇది దేవుని శాపమని మళ్ళీ పోస్ట్ వచ్చింది అనేటువంటి మాట చెప్తున్నాడు. నేను స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే వారు అసలు తీసుకోలేదు. మ్యాంగ్లూరు ఎస్పీ దగ్గరికి వెళ్ళాక ఆయన ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పెట్టి అప్పుడు కేసు తీసుకున్నారు. కానీ ఇప్పటికీ కూడా దాని మీద ఎలాంటి చర్య లేదు. విచిత్రంగా నేను ఆ ఫిర్యాదులో ఏ పెద్ద మనిషి పేరు రాయకపోయినా నా కేసు విచారణపై స్టే కోసం కావచ్చు వారు హైకోర్టుకు కూడా వెళ్ళారు. ఆ కోర్టు ఉత్తర్వుల్లో వారే ఒక పెద్ద మనిషి పేరు పెట్టి నేను ఆయన పరువుకు భంగం కలిగించేలా చేస్తున్నానంటూ నాపైనే ఆరోపణలు చేశారు అన్నటువంటి మాట చెప్తున్నాడు ఆ వ్యక్తి. ఆ ప్రమాదంలో నా వేళ్లు తెగాయి,
చేతుల్లో రాడ్లు పడ్డాయి, చేయి పైకి లేపలేను. ఇప్పుడు ఎవరైతే ఆ పెద్దకు వ్యతిరేకంగా నిరసన చేస్తారో వారిని అంతా లక్ష్యంగా చేసుకుంటారు, వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీసి దాడులు చేస్తూ ఉంటారు. నాది చాలా చిన్న ఉదాహరణ అంటూ తనుష్ శెట్టి చెప్పుకొచ్చినటువంటి మాట. అయితే ఇన్ని నేరాలు కూడా చాలా తక్కువే అంటున్నారు కర్ణాటకకు చెందినటువంటి అనేక మంది ఆందోళనకారులు. కొంతకాలంగా ధర్మస్థల ఘటనలపై పోరాడుతున్నటువంటి మాజీ పోలీస్ అధికారి, బీజేపీ మాజీ నాయకుడు గిరీష్ మట్టెన్నవార్ దీని గురించి చెప్పే ప్రయత్నం చేశారు. ఆ గుర్తు తెలియని వ్యక్తి ఫిర్యాదు కేసులో ఈయన చురుకుగా వ్యవహరిస్తున్నారు, ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మొత్తం క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. వేదవల్లి కేసు నుంచి ఇదే జరుగుతోంది. 2012 నాటి 17 ఏళ్ల అమ్మాయి మరణానికి కాస్త ముందు అన్నా చెల్లెళ్లను డబుల్ మర్డర్ చేశారు. అందులో చెల్లిపై సామూహిక లైంగిక దాడి చేశారు, తల మీద మోది చంపేశారు. అక్కడ వందల కొద్దీ లైంగిక దాడులు, హత్యల వివరాలు నమోదు కాలేదు. అక్కడ నేరస్తులు మతం, దేవుణ్ణి అడ్డం పెట్టుకున్నారు. తమను ప్రశ్నిస్తే దేవుణ్ణి ప్రశ్నించినట్టుగా చూపిస్తూ ఉన్నారు. మేము భక్తులమే, మేము దేవుని కాదు, నిర్వాకులం మాత్రమే ప్రశ్నిస్తూ ఉన్నారు అన్నటువంటి వాదన కూడా తెస్తూ ఉన్నారు. సో 4-5 దశాబ్దాలుగా ఇది జరుగుతూనే ఉంది. కానీ 2012 ఘటన తర్వాత జనంలో వ్యతిరేకత వచ్చాక పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. వారిపై కేవలం హత్య, లైంగిక దాడి నేరాల్లోనే కాకుండా వేల కోట్ల మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ విషయంగా కూడా వారి వల్ల చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీటిపై కూడా విచారణ జరగాలి అంటూ డిమాండ్ అయితే వినిపిస్తోంది. దాదాపు 13 ఏళ్లుగా ధర్మస్థల నేరాలపై పోరాడుతున్నారు మహేష్ శెట్టి తిమ్మరోడి. ఈయన రాష్ట్రీయ హిందూ జాగరణ్ వ్యవస్థాపకులు. వ్యక్తి చెప్పినటువంటి దానికంటే ఎక్కువ శవాలే అక్కడ దొరుకుతాయని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ధర్మస్థల దగ్గరలో చాలా ఎక్కువ లైంగిక దాడులు, హత్యలు జరిగాయి. వాటి వెనుక చాలా మంది పెద్దలు, శక్తివంతులు ఉన్నారు. 2012 నాటి కేసులే నేను కొట్లాడుతున్నాను, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, ఇక్కడ అసలు చట్టమే లేదు అన్నటువంటి మాట చెప్తున్నారు. ఇక్కడ సమస్యలు ఉన్నప్పటికి కూడా నాయకులు వచ్చి ప్రసాదాలు తీసుకువెళ్ళిపోతారు, సమస్యలపై మాట్లాడరు. అప్పటి బీజేపీ ప్రభుత్వం ఇక్కడి పెద్ద మనిషికి పూర్తిగా సహకరించింది, కాంగ్రెస్ కూడా సహకరిస్తోంది. వాళ్ళందరినీ కొనగలరు, ఎక్కడా ఒక ఎఫ్ఐఆర్ కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు అన్నటువంటి వాదన కూడా ఉంది. మేము అసలు భారతదేశంలో ఉన్నామా అనిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ అందరి నాయకులు కూడా వచ్చి వారి కాళ్ళ మీద పడతారు. ఆయనపై పోరాడుతున్నకు 13 ఏళ్లలో నాపై 25 కేసులు పెట్టారు అన్నటువంటిది కూడా మహేష్ శెట్టి చెప్తున్నటువంటి మాట. నేను ధర్మస్థలిలో బడిలో చదువుకునే రోజుల నుంచి వీటిని వింటున్నాను. నేను వారి నేరాల గురించి 24/7 నెల రోజుల పాటు మాట్లాడగలను. నా చిన్నతనం గురించి, ధర్మస్థలిలో చనిపోయిన, లైంగిక దాడి గురైనటువంటి వారి సంఖ్య లెక్కలేనంత ఉంది అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు. మొత్తం కర్ణాటకలో జరిగిన వాటి కంటే ఈ ఊరిలో జరిగినటువంటి సంఖ్యే ఎక్కువ. ఈ మధ్య పోలీసుల ముందు లొంగిపోయినటువంటి వ్యక్తి చెప్పిన దానికంటే కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అడవిలో కుళ్ళిపోయినవి, నేత్రావతి నదిలో కొట్టుకుపోయినవి, అడవి జంతువులు తినేసినవి, వీటికి అసలు మీ దగ్గర లెక్కుందా అంటే ఎక్కడ కూడా ఆన్సర్ లేదు. ఎవరైనా భక్తితో ధర్మస్థల వెళ్ళి ఎవరినైనా దర్శించుకోవచ్చు, అది వ్యక్తిగతం. దానికి పార్టీతో అసలు ఎలాంటి సంబంధం ఉండదు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా సిట్ అయితే వేసింది. ఇక్కడ నేరం చేస్తే చేసిన వారు ఎంత పెద్దవారైనా వారిని పట్టుకునే బాధ్యత, బాధితులకు న్యాయం చేసే బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీదే. ఇక్కడ ఎవరైనా వ్యతిరేకంగా ధర్మస్థలం వెళ్ళి ఎవరి కాళ్ళైనా పట్టుకున్నారా అన్నది మనకు సంబంధం లేదు. అక్కడ నిజాలు చెప్పే వారిని కాపాడడం కూడా కాంగ్రెస్ బాధ్యతే అంటూ చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనిపై సిట్ విచారణ జరుగుతోంది. ముందు విచారణ పూర్తయి నివేదిక బయటికి రానివ్వండి అంటూ చాలా మంది కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. మేమెవరికి మద్దతు ఇవ్వడం లేదు, నేరం రుజువైతే శిక్ష వేయండి, ధర్మస్థలిలో ఎవరికి మా పార్టీతో సంబంధం లేదు, సిట్ విచారణకు ఎదురు పడం అన్నటువంటి మాట చాలా మంది పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. బెంగళూరులో హత్యకు గురైనటువంటి జర్నలిస్ట్ గౌరీ లంకేష్కు చెందినటువంటి లంకేష్ పత్రిక చాలా ఏళ్ల క్రితం ధర్మస్థలి గురించి కథనాలు కూడా రాసింది. ఎందరో నిజాయితీ పరులైనటువంటి విలేకరులను వారు చంపేశారు. శంకర్ భట్
ప్రెస్ ఆఫీస్ తగలబెట్టేశారు. ఈ ధర్మస్థల మాఫియాపై గౌరీ లంకేష్ పత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో ఒక ప్రత్యేక కథనం కూడా రాసింది. ఆ వెంటనే ఆ రిపోర్టర్ని చంపేశారు. పద్మలత కేసు గురించి వచ్చినటువంటి పత్రికలు పంచే పేపర్ బాయ్ని కూడా చంపేశారు. ఇది నిజం. ధర్మస్థలిలో ఈ నేరాలతో పాటుగా భూ ఆక్రమణలు, దేవాలయ నిర్వహణ, దేవాలయ యాజమాన్య హక్కులకు సంబంధించిన అంశాలు కావచ్చు, నిబంధనలకు విరుద్ధంగా జరిగే అధికంగా ఉండే వడ్డీ వ్యాపారాలపై పలువురు స్థానికులు పోరాటం చేస్తున్నారు. ఇప్పటికైనా దీనిపై నాగరిక సేవా ట్రస్ట్ అనే సంస్థ సుదీర్ఘంగా న్యాయ పోరాటం కూడా చేస్తోంది. ధర్మస్థల పెద్దలు కనీసం 16 చట్టాల్ని ఇక్కడ ఉల్లంఘించారు. నేరాల విషయంగానే కాకుండా ఉల్లంఘనల పరంగా కూడా వారు జైలుకు వెళ్ళగలరు అని సోమనాథ్ నాయక్ అనే వ్యక్తి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ పోరాటాలకు ప్రతిగానే తాము అనేక కేసులు కూడా ఎదుర్కొంటున్నట్టు వారు చెప్పిన సిచ్యువేషన్. 2012లో మొదలైనటువంటి ఆందోళన తాజాగా గుర్తు తెలియని వ్యక్తి ఫిర్యాదుతో ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. బెంగళూరుకి చెందినటువంటి సీనియర్ న్యాయవాది ఆయన కోర్టు ముందు పెట్టారు. తాను ఈ విషయాలు చెప్తే ఎవరు నమ్మరని, తనంతట తానే ఆ అస్థికలు తీసుకొని వచ్చాడు. అతని చెప్పేది నిజమా అబద్ధమా అని పోలీసులు తేల్చారు. మీరు కూడా నమ్మకండి, నిజాయితీగా విచారణ చేసి చూసి అప్పుడే నమ్మండి అన్నటువంటి మాట చెప్తున్నారు. అతని గొంతుక కోర్టు ముందు విప్పే అవకాశం ఇవ్వాలని కూడా నేను నమ్మాను కాబట్టి అందుకే ఇందులోకి దిగాను, ఇందులో నేను సహకరిస్తున్నాను. గతంలో నమోదైన ఏ నేరానికి సంబంధించినటువంటి పెండింగ్ కేసుకైనా దీనికి సంబంధం లేదు, ఇది పూర్తిగా కొత్త కేసు అన్నటువంటి మాట చెప్తున్నారు. సో ఈ ధర్మస్థల చుట్టూ 1970ల నుంచి వివాదాలు ఉన్నాయి. భారత న్యాయ వ్యవస్థలో ఇదో అరుదైన కేసు అంటూ కూడా ఒక సుప్రీంకోర్టు న్యాయవాది కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం అయితే 4 IPS అధికారులతో కలిసి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. జూలై 19న డాక్టర్ ప్రణబ్ మహంతి IPS, MN అనుచేత్ IPS, సౌమ్యలత IPS, జితేంద్ర కుమార్ దయామ IPS వారికి మరో 20 మంది పోలీస్ సిబ్బందిని కూడా ఇచ్చి ఈ కేసుకి సంబంధించి పూర్తి విచారణకైతే ఆదేశించినటువంటి పరిస్థితి. అయితే ఆ 4 IPSలలో కూడా ఒకరు వ్యక్తిగత కారణాలతో ఈ విచారణ నుంచి బయటకు వెళ్ళిపోతున్నట్టు కర్ణాటక మీడియాలో ఒక వార్త అయితే వస్తోంది. సో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ సిట్ విచారణ ప్రారంభించి ఫిర్యాదుదారుణ్ణి 5 గంటలకు పైగా ఆల్రెడీ విచారణ చేసింది. ఇప్పుడు తవ్వకాలు కూడా జరుపుతోంది. దీనిపై ధర్మస్థల దేవాలయం తరఫున పార్శ్వనాథ జైన్ అనేటువంటి వ్యక్తి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. సిట్ అత్యున్నత స్థాయిలో విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తీసుకువస్తుందని మేము ఆశిస్తున్నాము అండ్ కోరుతున్నామంటూ కూడా ఆయన ప్రకటనలో రాసుకొచ్చిన పరిస్థితి. ఇక ధర్మస్థల స్టేషన్లోని క్రైమ్ నంబర్ 39/2025లో ఎక్కడా ధర్మస్థలకు సంబంధించిన ఒక దేవాలయం పేరు కానీ, దాని నిర్వాహకులైనటువంటి ఒక కుటుంబం పేరు కానీ, వారు నిర్వహించే ఇతర సంస్థల పేర్లు కానీ రాయవద్దు, ఇప్పటికీ రాసినవి తొలగించాలంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు బెంగళూరు నగర కోర్టుకు వెళ్ళగా వారికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. దీంతో ఎక్కడా కూడా వారి పేర్లు మీడియాలో రాయడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకే ఒక వ్యక్తి ఆర్ ఒక కుటుంబం అనే మాత్రమే మనం కూడా ప్రస్తావిస్తున్నాం. సో ఈ కథనంలో పలువురు ధర్మస్థల వాసులు ఇతర ఆందోళనకారులు చేసినటువంటి ఆరోపణలపై స్పందన కోసం ధర్మస్థల పెద్ద అంటూ వారు చెప్పినటువంటి వ్యక్తిని సంప్రదించడానికి ప్రయత్నించినా కూడా వారు అందుబాటులోకి రాలేదు, స్పందించడానికి ఇష్టపడలేదు. సో ఆ గుర్తు తెలియని వ్యక్తి రాసిచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే ఇప్పుడు FIR నమోదైంది. అసలు FIRలో ఏముంది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1995 నుంచి 2014 డిసెంబర్ వరకు నేను ధర్మస్థలిలోని ఒక దేవాలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశాను. నేను విధుల్లో చేరిన కొత్తలో అక్కడ శవాలు కనిపించేవి. చాలా ఆడవారి శరీరాలు బట్టలు లేకుండా, అండర్వేర్ లేకుండా ఉండేవి. కొన్నిటిపై స్పష్టమైన గుర్తులు, లైంగిక దాడి జరిగినట్టు, హింస జరిగినట్టు గుర్తులుండేవి. కొన్నిటి మీద యాసిడ్తో కాల్చిన గాయాలు ఉండేవి. 1998లో ఈ శవాలను రహస్యంగా పూర్తి చేశామని, పోలీసులకు చెప్పవద్దని, చెప్తే నన్ను నా కుటుంబాన్ని చంపేస్తామని మా సూపర్వైజర్లు చెప్పారు. వారిది ఒకటే మాట, వాళ్ళ మాట వినాలి లేదా కుటుంబంతో సహా ముక్కలుగా చావాలి. మా సూపర్వైజర్లు శవాలు ఉన్న చోటుకు పిలిచేవారు.
2010లో బహుశా 12 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక టీనేజ్ అమ్మాయి శవం కనిపించింది. ఆమె స్కూల్ యూనిఫామ్ చొక్కా వేసుకుంది. అండర్ వేర్ కానీ స్కర్ట్ లేవు. లైంగిక దాడికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు కనిపించాయి. మెడపై గాయాలున్నాయి. ఆమె స్కూల్ బ్యాగ్తో సహా పూడ్చడానికి గొయ్యి తవ్వామని ఆ వ్యక్తి చెప్పాడు. మరోసారి 20 ఏళ్ల అమ్మాయి శవం. ఆమె ముఖం యాసిడ్తో కాల్చేశారు. శవాన్ని న్యూస్ పేపర్లో చుట్టారు. ఆమెను పూడ్చకుండా చెప్పులు ఇతర వస్తువులు తీసుకుని తగలబెట్టేయాలని కూడా సూపర్వైజర్లు ఆదేశించారు. ధర్మస్థలికి వచ్చే మగవారు పేదలను హత్య చేసిన ఉదంతాలు నాకు తెలుసు. వారికి ఊపిరాడకుండా చేసి చంపేసేవారు. కొన్ని నేను స్వయంగా కూడా చూశాను. కొన్ని సందర్భాల్లో శవాలను ఏ ఆధారం లేకుండా డీజిల్తో కాల్చేవాడిని. వందల శవాలు ఈ పద్ధతిలోనే చేశాను. 2014లో మా కుటుంబానికి చెందినటువంటి ఒక అమ్మాయిని లైంగికంగా వేధించారు. ఆ డిసెంబర్లో కుటుంబంతో సహా పారిపోయాను. మౌనంగా ఉండడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. నేను ఈ మధ్య ధర్మస్థలిలో శవాన్ని పూడ్చిన ఒక చోటుకి వెళ్ళి అక్కడ కప్పెట్టిన శవంలో మిగిలిన భాగాలు బయటికి తీసి వాటి ఫోటోలు కానీ ఈ ఫిర్యాదుకు జత చేస్తూ ఉన్నాను. మీరు నమ్ముతారని ఆ శవాలకు అంత్యక్రియలు చేస్తే నా అపరాధ భావం కాస్తైనా తగ్గి వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. ఆఖరికి చావులో కూడా గౌరవానికి నోచుకొని బాధితులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. నేను ఆరోపణలు చేస్తున్న వారంతా ఒక దేవాలయ పరిపాలనకు సంబంధించిన వారు. ఇతర సిబ్బందిని కోర్టు ఆదేశాల మేరకు ఆ పేరు ఇక్కడ నేను ఇవ్వటం లేదు. శక్తివంతులు, పలుకుబడి ఉన్నవారు తమను వ్యతిరేకించే వారిని చంపేస్తారు. కావాలంటే నాపై నిజ నిర్ధారణ పరీక్షలు కూడా చేసుకోండి. ఒకవేళ నేను ఆ పేర్లు చెప్పకుండానే మాయమైపోయినా లేక నన్ను మర్డర్ చేసినా నాకు తెలిసిన నేరస్తుల పేర్లు వారి పాత్రలు ఈ ఫిర్యాదులో రాసిన దాని కొనసాగింపు అంతా కూడా నేను వివరంగా రాసి సంతకం పెట్టిన ఫిర్యాదు కాపీ సుప్రీంకోర్టు న్యాయవాది ధనుంజయ గారికి నేను అందించాను. ఈ సాక్ష్యాలు నాతో అంతరించపోకూడదు. ఇది ఎఫ్ఐఆర్లో స్పష్టంగా ఆ వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు. సో ధర్మస్థలిలో ఇంత జరిగింది. దీనిపైనే ఇప్పుడు సిట్ విచారణ జరుగుతోంది. అండ్ ప్రపంచమంతా, మన దేశమే కాదు ప్రపంచమంతా చూస్తోంది అసలు ధర్మస్థలిలో ఏం జరిగి ఉంటుంది. ఇప్పుడు తవ్వినా కొద్దిగా శవాలు బయటకు వస్తాయి అన్నటువంటి మాట చెప్పారు. కాబట్టి ఎన్ని శవాలు బయటకు వస్తాయి, మరి ఎన్ని మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి, ఇందులో పెద్ద తలకాయ ఎవరు, అసలు ఆ పెద్దలు ఎవరు, ఇంత మారణకాండకి పాల్పడింది ఎవరు అనేది మరి సిట్ విచారణలో ఏం తేలుతుంది. ఆ తర్వాత ఆ పెద్దల పేర్లు బయటకు వస్తాయా లేదా, ఇది ధర్మస్థలిలో ఏం జరుగుతోంది అని చెప్పే ఒక చిన్న ప్రయత్నం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు